ఈరోజు మన భారతదేశం క్రికెట్ టీం న్యూజిలాండ్తో ఫైనల్లో T20 వరల్డ్ కప్తో తలబడుతుంది. కావున ఈ పోర్లో ముఖ్యంగా మన బుమ్రా మరియు సంజు శాంసన్, అలాగే కీలక బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి మ్యాచ్ని సానుభూతిగా మంచిగా మన వైపు తిప్పుకొని ఆడాలని కోరుకుంటూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మన ఇన్ని ఇన్నింగ్స్ జరిగిన అభిషేక్ శర్మ తనదైన శైలిలో ఆట ప్రదర్శించలేకపోయిండు. కాబట్టి ఈ మ్యాచ్లో అయినా తనదైన ఆట ప్రదర్శించి మన ఇండియాకి వరల్డ్ కప్ తెస్తాడని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఈరోజు మన టీమిండియా న్యూజిలాండ్ తోటి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది కాబట్టి ఈరోజు మంచి ఆడాలని ఆల్ ద బెస్ట్. ఈరోజు ఇంతటి వరకు లాస్ట్ సెమీఫైనల్ ఇంకా అలాగే సంజు శాంసన్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు కాబట్టి ఈరోజు ఫైనల్ మ్యాచ్లో కూడా తన ఫామ్ని కన్సిస్టెన్సీగా ఆడితే మనం మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి, అలాగే అభిషేక్ శర్మ ఇప్పటివరకు తను స్కోర్ చేయలేదు. ఈరోజు ఫైనల్లో తను మంచి ఆడాలని కోరుకుంటూ టీమిండియాకి ఆల్ ద బెస్ట్. అలాగే బౌలర్ మన బుమ్రా కూడా చాలా మంచిగా చేస్తున్నాడు కాబట్టి తను పవర్ ప్లేలో బౌలింగ్ వచ్చి తను వికెట్లు అందిస్తాడు. అలాగే హార్దిక్ పాండ్యా బెస్ట్ ఆల్రౌండర్, తను కూడా ఖచ్చితంగా పవర్ ప్లేలో వికెట్లు అందిస్తాడని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేడు జరగబోయే ఇండియా న్యూజిలాండ్ ప్రపంచ కప్ ఫైనల్లో మన భారతదేశం 140 కోట్ల ప్రజల ఆకాంక్షతో గెలవాలని కోరుకుంటూ, ఒకవేళ ముందు మనం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నట్లయితే ఓపెనర్లు అయినటువంటి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ మినిమం 12 ఓవర్ల వరకు ఆడి రన్ రేట్ను మినిమం మ్యాక్సిమంగా ఒక 14 ఉండేట్లాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే సూర్యకుమార్ కానీ, తిలక్ వర్మ కానీ, సంజు వీళ్ళందరూ కూడా అంటే బెస్ట్ ఆడి మినిమంగా అంటే స్కోర్ 280 ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవతల ఉన్నటువంటి న్యూజిలాండ్ జట్టు కూడా బలమైన జట్టు. ఆల్రెడీ సెమీస్లో మనం చూసాం, వాళ్ళు ఒక 12 ఓవర్లోనే వాళ్ళు ఉన్నటువంటి టార్గెట్ని ఛేదించడం జరిగింది. కాబట్టి మన ఇండియా 280 రన్నులు స్కోర్ చేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ బౌలింగ్లో కూడా మన ఇండియా టాప్ బౌలర్ అయినటువంటి బుమ్రా వారి యార్కర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ 280 స్కోర్ను ఛేదించకుండా చూడగలుగుతారు. బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా, ఆల్రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, అలాగే ఒకవేళ స్పిన్నర్లను కుల్దీప్ సింగ్ను తీసుకున్నట్లయితే వారు కూడా చక్కగా బౌలింగ్ చేయగలుగుతారు. అలాగే ఇంకొక ఆల్రౌండర్ అయినటువంటి అక్షర్ పటేల్ గారు కూడా చక్కగా బౌలింగ్ చేసి మన ఇండియా విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇండియా ఆల్ ది బెస్ట్. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది ఈవినింగ్. అయితే మొన్న సెమీఫైనల్లో మ్యాచ్ జరిగింది కదా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అది ఏదైతే జరిగిందో దానికి రెండింతలు ఎక్కువలా మనం గెలవబోతున్నాము. ఈరోజు మన మన స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గారు మంచి ఫామ్లో వస్తుండు. మళ్ళీ ఈశాన్ కిషన్ గారు, మరి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఒక మంచి టీం ఉంది. ఈ సంజు శాంసన్ కానీ, మన ఎవరు బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వీళ్ళందరూ మంచి టీం ఉంది. మనం మంచిగా గెలవబోతున్నాం. అయితే ఇంకోటి, ఈరోజు మన మోడీ గారి సొంత ఊరు గుజరాత్లో అహ్మదాబాద్లో జరుగుతుంది. కాబట్టి మనం అందరం మేము ఇట ప్రతిరోజు క్రికెట్ రోజు వస్తాం, ఆడతాము. ఈ రోజు ఇట మేము ఫస్ట్ అదే కోరుకున్నాము, ఇండియా గెలవబోతుంది అని చెప్పేసి అనుకున్నాము. రేపు వచ్చి మళ్ళీ మేము సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకోపోతుంటాం. ఇంకోటి, మా మా టీం తరఫున ఇండియా టీంకు ఆల్ ది బెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. మన ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోపల జరుగుతుంది కాబట్టి మన సత్తా అనేది ఇప్పుడు చూపించాలంట. ఇన్ని రోజులు ఫామ్లో లేనటువంటి మన అభిషేక్ శర్మ గారు కూడా ఇప్పుడు ఫామ్ అందుకొని చాలా చాలా అంటే గ్రేటెస్ట్ నాక్ అనేది ఆడాలి. అది మనం అందరం కూడా కోరుకోవాలి. మన భారతదేశం మొత్తం, యావత్తు భారతదేశం మొత్తం కూడా కోరుకునేది అభిషేక్ శర్మ యొక్క ఫామ్నే. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పోరాడితే కనుక ఖచ్చితంగా విజయం మనకు వరించడం అనేది జరుగుతుంది. వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయరాదు. అంటే ప్రత్యర్థి జట్టును మనం తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా మనం ఓడిపోయే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలని, అదేవిధంగా మనకు ఇషాన్ కిషన్ కానీ, తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ, మరి
హార్దిక్ పాండే ఆల్రౌండర్, ఉత్తమమైనటువంటి హార్దిక్ పాండే కూడా మనకు చాలా నాణ్యమైనటువంటి బౌలింగ్ చేయడం, అదేవిధంగా బ్యాటింగ్ చేయడం, తర్వాత జస్ప్రీత్ బుమ్రా గారు చాలా అంటే చాలా ఇంగ్లాండ్ మ్యాచ్ లోపల 6 రన్లు 18 ఓవర్లో 6 రన్లు మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో నిలువెత్తు ఉన్నటువంటి ఒక వజ్రం, అంటే డైమండ్ లాంటి వజ్రం అనేది మన దగ్గర బౌలింగ్ అనేది పదునుతోటి వేయడం జరుగుతుంది. అందరూ కూడా అంటే సీనియర్ అందరూ కూడా క్రికెటర్లు కూడా పొగడ్తలతోటి ముంచెత్తడం జరిగింది ఇంగ్లాండ్ లోపల. సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మనకు ఆడాలని, అదేవిధంగా ఈరోజు గెలవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా కొడంగల్ తరపు లోపల ఉండేటటువంటి ప్రతిరోజు ఇక్కడ గ్రౌండ్ లోపల ఆడేటటువంటి ప్రతి టీం నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. టుడే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో మా అందరి ప్రిడిక్షన్ ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి బ్యాటర్ ఫామ్లో ఉన్నాడు. మనకు ఓపెనర్స్ని చూసుకుంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ ఒకటి ఫామ్లో వస్తే మనకు సరిపోతుంది. అండ్ 1 డౌన్లో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ 4 మ్యాచెస్ బాగా ఆడిండు. అండ్ పాకిస్తాన్ పైన మంచి నాకౌట్ ఆడిండు 77 రన్స్తోని. దానివల్లనే మనం విన్ అయినాం. అండ్ 4th ప్లేస్లో శివం దుబే కానీ అండ్ మనం సూర్యకుమార్ యాదవ్ కానీ ప్రిడిక్షన్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం శివం దుబేనే పంపించవచ్చు ఒకవేళ అభిషేక్ శర్మ అవుట్ అయితే. అండ్ నెక్స్ట్ తిలక్ వర్మ, మన హైదరాబాదీ గాయ్. సో ఇతను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఆర్చర్ బౌలింగ్లో 3 సిక్సెస్ కొట్టి మంచి ఫామ్లో కనిపించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. సో బౌలింగ్లో అయినా సరే, బ్యాటింగ్లో అయినా సరే, బ్యాటింగ్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ 6 4 మంచి టెంపోలో కొడుతుండు. అండ్ అదేవిధంగా ఓపెనింగ్ బౌలింగ్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో వచ్చి వికెట్స్ కూడా బాగా తీస్తుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పిన్నర్లో అక్షర్ పటేల్ స్పిన్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అయితే ఎక్సలెంట్. లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి అక్షర్ పటేల్ 2 క్యాచెస్ వల్లనే మనం మ్యాచ్ మొత్తం టర్న్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్క చేంజ్ చేస్తే సరిపోతుందని మేము అనుకుంటున్నాము. వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని పెడితే కొద్దిగా న్యూజిలాండ్ బ్యాటర్స్కి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటున్నాము. అండ్ జస్ట్ బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యాచ్లో వెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ యార్కర్ కింగ్ అండ్ 18th ఓవర్లో వచ్చి మనకు మ్యాచ్ మొత్తం 6 రన్స్ ఇచ్చి మన సైడ్ తిప్పేసిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే కొద్దిగా వైడ్ల పైన ఫోకస్ చేసి కరెక్ట్ లెంత్ బాల్స్ వేస్తే హర్షదీప్ కూడా మంచి బౌలరే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా మంచి ఫామ్ ఉంది కాబట్టి మనం అందరం కలిసి ఇండియాకి సపోర్ట్ చేద్దాం అండ్ గెలిపిద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా. నా పేరు కార్తిక్, నేను నారాయణపేట ఎన్టీఎస్ఐ నుంచి క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హోరాహోరీ మ్యాచ్ జరగబోతుంది. ఇండియా గెలవాలని నేను కోరుకుంటున్నాను, కానీ న్యూజిలాండ్ కూడా అంతే చాలా టఫ్ ఉంటుంది. న్యూజిలాండ్ వాళ్ళు మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళు కూడా కప్పు గెలవాలని ఫిక్స్ అయ్యి ఆడతారు. ఈరోజు అక్కడో ఇక్కడో మ్యాచ్ తేలవలేము, కానీ నేను ఇండియా గెలవాలని కోరుతున్నాను. ఈరోజు కానీ అభిషేక్ శర్మ ఫైర్ అయ్యి మంచిగా ఆడితే 300 స్కోర్ కొట్టి మనం చరిత్రని తిరగరాస్తాము. అభిషేక్ శర్మ మళ్ళీ బౌలింగ్లో బుమ్రా, హర్షదీప్ సింగ్ వాళ్ళంతా వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తారని నేను కోరుకుంటున్నాను. ఇండియా గెలవాలి, ఇదేనా చివరికి రావాలని కోరుకుంటున్నానంటే బుమ్రా, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మకు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు దీక్షిత్, నేను నారాయణపేటలో ఉంటున్నాను. ఈరోజు ఇండియా ఇంకా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఇది ఫైనల్ మ్యాచ్. ఇండియాలో బ్యాటర్స్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ వీళ్ళు కొడతారు, నాకు ఓప్ అయితే ఉంది. బౌలర్స్ లో బుమ్రా, హర్షదీప్ సింగ్ ఇంకా వరుణ్ చక్రవర్తి వీళ్ళు కూడా బెస్ట్ బౌలర్సే. ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ బుమ్రా. ఈరోజు మ్యాచ్ వచ్చేసి మన ఇండియాలో ఉంది కాబట్టి ఇండియాకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా చాలా కష్టపడి ఫైనల్ కి వచ్చింది. ఎవరు గెలుస్తారో మనం అయితే ఈరోజు చూద్దాం. నా పేరు శ్రీ హర్ష యాదవ్. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఉంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ ఉంది. దాంట్లో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. అలాగే న్యూజిలాండ్ కూడా చాలా టఫ్ టీం. దాంట్లో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. దాంట్లో ఫీల్డింగ్లో గ్లెన్ ఫిలిప్స్ చాలా మంచి ఫీల్డింగ్ చేస్తాడు. అలాగే ఆడ సెమీఫైనల్లో సెంచరీ కొట్టిండు ఫిన్నాలైన్ అనే ప్లేయర్. చాలా టఫ్ టీం, దాంతో చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అలాగే మన దాంట్లో అభిషేక్ శర్మ ఫైర్ అయితే ఇండియా 1 సైడ్గా మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను.
బూమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి ఇలాంటి మంచి మంచి బౌలర్లు ఉన్నారు కాబట్టి ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.